ఇదా మీరు చేసే ప్రొటెస్ట్? ఒక దేశాన్ని ఎంతో గౌరవప్రదమైన భారతదేశాన్ని కించపరిచే విధంగా చేసిన మీలాంటి వాళ్ళ గురించి మేమెందుకు సార్ మాట్లాడాలి? మీరు చేసే ప్రొటెస్ట్ ఏ విధంగా ఉంది? దేశాన్ని కించపరిచే విధంగా ఉంది. మన దేశ ఐక్యతను కించపరిచే విధంగా ఉంది. ఇలాంటి దేశ భక్తి మీద కించపరిచే విధంగా నీట్ ప్రొటెస్ట్ కాస్త దేవుళ్ళ పైన అరాచకాలు, దేవుళ్ళ పైన బూతులు తిట్టడానికి వచ్చింది. ఎందుకు సార్ దేవుళ్ళని మధ్యలో తీసుకొచ్చారు అరుణ్ గారు? సమాధానం మీరు చెప్తారా దీనికి? ఇటు దేవుళ్లకు నీట్ పరీక్షకు ఏం సార్ సంబంధము? దీంట్లో దేశ ప్రధానిని మీరు వ్యక్తిగతంగా కించపరిచే అవకాశం, హక్కు మీకు ఎవరు ఇచ్చారు సార్? పార్టీ పరంగా మీరు కించపరచండి, పార్టీ పరంగా మీరు మాట్లాడండి. దేశ ప్రధానిని పట్టుకొని మీరు వ్యక్తిగత విషయాల మీద కించపరిచే విధంగా మాట్లాడే రైట్ మీకు ఎవరు ఇచ్చారు సార్? ఇక్కడ మీకు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి, దిల్సుఖ్ నగర్ కి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్పండి, వచ్చి స్టూడెంట్స్ బాధని మాట్లాడమని చెప్పండి. లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాన్ని ఒకసారి చెప్పండి. 6 గ్యారెంటీలు ఎవరిస్తారు సార్? 6 గ్యారెంటీలు మీరు ఇస్తారా? అరుణ్ గారు చెప్పాలి దీనికి సమాధానం. 6 గ్యారెంటీలు ఎక్కడైనాయి సార్? తులం బంగారం ఎక్కడ పోయింది సార్? మహిళాభివృద్ధి, యువతాభివృద్ధి, యువతకు జాబులు రాకపోతే 3,000 ఇస్తా అన్నాడు, అవి ఎక్కడ పోయినాయి సార్? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినంత మాత్రాన సరిపోతుందా సార్? తెలంగాణ రాష్ట్రంలో బాండ్ పేపర్లు ఇంటికి వచ్చి బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు కదా, మరి ఆ బాండ్ పేపర్లకు సమాధానం ఎవరు చెప్తారు? బట్టి విక్రమార్క గారు చెప్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తారా, లేదంటే రాహుల్ గాంధీ గారు చెప్తారా?